హలో అండి, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. సో మీ అందరికీ తెలుసు కదా, మనం రీసెంట్గా మన తెలుగు వెబ్ గురు ఛానల్ పోస్ట్ ట్యాబ్లో ఒక పోల్ అనేది ఆర్గనైజ్ చేసాం. సో మనం నెక్స్ట్ ఏ కోర్స్ చేద్దాము అని చెప్పి. సో మన ముందు ఉండేటటువంటివి జనరేటివ్ ఏఐ విత్ పైథాన్, అలాగే డిఎస్ఏ, అలాగే ఏదైతే స్ప్రింగ్ ఏఐ ఫర్ జావా డెవలపర్స్. సో అందులో కూడా డిఎస్ఏ అనేది కొంతమంది పైథాన్ కావాలంటారు, జావా కావాలంటారు. కాబట్టి ఒకటే చేయగలం కాబట్టి మెజారిటీ ఏది అడిగితే అది చేద్దామని అది కూడా మనం 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి ఎనఫ్ టైం కూడా మనం ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే డిఎస్ఏ విత్ పైథాన్కి 38% ఓటింగ్ అనేది వచ్చింది, అండ్ జనరేటివ్ ఏఐకి 34 అనేది వచ్చింది, అండ్ జావాకి డిఎస్ఏ విత్ జావాకి 22%, అండ్ స్ప్రింగ్ ఏఐకి 6% ఓటింగ్ అనేది వచ్చిందనమాట. అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇందులో ఒక కోర్స్ మాత్రమే చేస్తానని కాదండి, ఈ 3 కోర్సెస్ కూడా. 3 ఎందుకు అంటున్నానంటే డిఎస్ఏ విత్ పైథాన్, డిఎస్ఏ విత్ జావా ఇందులో ఒకటే చేయగలుగుతాము. సో పైథాన్కి ఎక్కువ ఓటింగ్ వచ్చింది కాబట్టి పైథాన్తో డిఎస్ఏ అనేది చెప్తాం కంప్లీట్గా. ఓకే, సో కాబట్టి డిఎస్ఏ విత్ పైథాన్ అండ్ జనరేటివ్ ఏఐ విత్ పైథాన్, అలాగే స్ప్రింగ్ ఏఐ ఫర్ జావా డెవలపర్స్. సో ఈ 3 కోర్సెస్ కూడా మన ప్లాట్ఫామ్లో వస్తాయి. ఈ ఏదైతే పోల్ ఉందో జస్ట్ ఆర్డర్ కోసం మాత్రమే, ఓకేనా. సో నెక్స్ట్ 1 by 1 ఇక్కడ ఏదైతే మీరు రేటింగ్ ఇచ్చారో దీని ప్రకారం మనం నెక్స్ట్ కోర్సెస్ అనేవి కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి ఏడబ్ల్యూఎస్ కోర్స్ అనేది ఆన్ గోయింగ్లో ఉందో ఫస్ట్ అయితే అది కంప్లీట్ చేస్తామండి. అది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అనుకున్న దానికంటే కాస్త లేట్ అవుతూ ఉంది. సో కాబట్టి దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మనం డిఎస్ఏ విత్ పైథాన్ స్టార్ట్ చేస్తాము. అది కంప్లీట్ అవ్వగానే జనరేటివ్ ఏఐ విత్ పైథాన్, అది కంప్లీట్ అవ్వగానే స్ప్రింగ్ ఏఐ. సో మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఓకే, సో మీరు ఈ కోర్స్ కావాలి అని చెప్పి మీరు ఇక్కడ ఓటింగ్ పెట్టారు కాబట్టి ఆ కోర్సెస్ అన్నీ కూడా మన దాంట్లో వస్తాయి పక్కాగా. ఓకే, సో కాకపోతే ఆర్డర్ ప్రిఫరెన్స్ కోసం మాత్రమే ఈ పోల్ అనమాట. సో కాబట్టి డిఎస్ఏ విత్ పైథాన్, ఆ తర్వాత జెన్ఏఐ, ఆ తర్వాత స్ప్రింగ్ ఏఐ. ఓకే, సో ఇది మన ఆర్డర్ అనమాట. ప్రజెంట్ ఏదైతే ఏడబ్ల్యూఎస్ కోర్స్ రన్ అవుతుందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం సెప్టెంబర్ 2nd వీక్ అనుకుంటున్నాము. కొంచెం అటు ఇటు అయినా సరే ఓకే, సో ఓపిక్గా ఉండండి. ఖచ్చితంగా మనం డిఎస్ఏ విత్ పైథాన్ అనేది ఓకే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ఇవి మన ప్లాట్ఫామ్లో రాబోయేటటువంటి కోర్సెస్ అనమాట. ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఈ 3 1 by 1 వస్తాయి. అవి కంప్లీట్ అయిన తర్వాతే ఏ కోర్సెస్ అయినా మనం చేస్తాం అనమాట. ఓకేనా, ఈ పోల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మనం నెక్స్ట్ వీడియోలో మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందాం. Thank you so much, Andy.